కుట్ర హైడ్రామా అంటారా లేకపోతే సంస్థాగత మార్పు కోసం అంటారా? ఇప్పుడు ఏదో నీకు నాగార్జున మీద వ్యక్తిగత కక్షతోని ఏదో నువ్వు కూల్చినంత మాత్రం 4 బిల్డింగులు ఒకటండి. ఫస్ట్ కూల్చడం మొదలు పెట్టారు అంటే ఇక పెద్దల నుంచి ఫస్ట్ ఓవైసీ బ్రదర్స్ స్టార్ట్ కావాలి. పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఒక సినిమా ట్రైలర్ చూశాను నేను. ఆ సినిమాని బ్యాన్ చేసి ఆపేశారు. ఒక తల్లి తండ్రి ఒక 15 మంది మూకొచ్చి వాళ్ళ ఆడపిల్లని ఎత్తుకొని పోతూ ఉంటే నిస్సహాయ స్థితిలో ఆ తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, అరే ఒక్కొక్కడు నా కూతురు మీద పడండి, అందరూ ఒకేసారి పడి నా కూతురు ప్రాణాలు తీయకండి అని. ఆడదనే పదమే మర్చిపోయిన ఆమె. ఆడదాని బాధ ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ మా అదృష్టం మంచిగా ఉంది, పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. ఈ 9 నెలల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా అనిపించింది? మళ్ళీ ముందు నుంచి కుమ్ములాటలు ఎక్కువ కదండి కాంగ్రెస్ లో. రాజగోపాల్ గారు కూడా అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ని దేశం నుంచి తరిమేసినాం అనుకో, మొత్తానికి సమస్యలకు పరిష్కారం. ఎట్లయితే కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నామో, మీ మీద కూడా చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి. చూసే స్థాయికి వచ్చాను. గంట గ్యారంటీ లేని జీవితాలు ఉంటేనే ఇంత స్వార్థపరులు అయితే, వీళ్ళకి ఒకవేళ దేవుడి 100 years గ్యారంటీ కార్డు, 200 years గ్యారంటీ కార్డు అయితే దేవుడు కాంగ్రెస్ పార్టీ కాదు సార్ అట్లా గ్యారంటీ కార్డులు ఇవ్వడానికి. మరి ప్రజలు ఇంకా గ్రహించలేకపోతున్నారా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు తెలుపుతుంది అనేది? అభిమన్యులు లాగుంది మా పరిస్థితి. నిన్నగాక మొన్న బంగ్లాదేశ్లో హిందువులు, దీని పాపం మొత్తం ఆ గాంధీ కుటుంబానికి ఎంతుంది. గాంధీ కాదు, డూప్లికేట్ గాంధీ కుటుంబానికి. ముస్లింలకు భారతీయ జనతా పార్టీ ఎందుకు ద్వేషంగా మారింది? రోజులు పాపం రాహుల్ గారికి వారసులు లేరేమో అనుకున్నారు. రాహుల్ గారికి కూడా వారసులు వస్తున్నారంటే సంతోషపడుతున్నారు. కొలంబియా అవసరం లేదంట కదా. బీఆర్ఎస్ కవిత రిలీజ్ తోటి బీజేపీతో కలిసింది, త్వరలోనే తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందట. కాంగ్రెస్ వాడికి ఏం పని లేదు కాబట్టి ఇప్పుడు, ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది కదా ముఖ్యమంత్రి గారికి. ఆయన అంటే వాళ్ళకేమో వాళ్ళ మతం తప్ప ఇంకేం లేదు వాళ్ళకి. మన వాళ్ళకేమో ఇప్పుడు మీరు చెప్పినట్టు పప్పు, కందిపప్పు, ఉప్పు, ఉల్లిపాయ, బియ్యము, దీని మీద ఉన్నారు ఇల్లుగా. అంతే. దేశం పోయినా సరే, కన్న బిడ్డల శీలాలు పోయినా సరే,